నార్త్ ఇండియా మార్కెట్ అంటే 2,000 కోట్లు. దురంధర్ మూవీ వసూళ్లలో 90% అక్కడి నుంచే వచ్చాయి. కాబట్టి నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ అన్న డిస్కషన్ మార్కెట్ ని షేక్ చేస్తోంది. అంతా డ్రాగన్ గ్లిమ్స్ వల్లే వచ్చింది. హిందీలో ఒక సినిమా భారీగా హిట్ అయితే 1000 కోట్లు కేవలం నార్త్ ఇండియా నుంచే వస్తాయి. అదే దురంధర్లా ఆడితే 2,000 కోట్లు అసలు పెద్ద విషయమే కాదు. ఇదే ప్రూవ్ అయింది. అందుకు అక్కడ జెండా పాతేదెవరు అన్న ప్రశ్నకు 2 సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్, 2 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. నిజానికి మొన్నటి వరకు పాన్ ఇండియా కింగ్ అంటే ఒక్కడే, అది ప్రభాసే. కానీ డ్రాగన్ గ్లిమ్స్ కి సౌత్ లో పూనకాలు వస్తే నార్త్ ఇండియాలో సునామీలే వచ్చేలా ఉన్నాయి. అందుకే ప్రభాస్ కి నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ చెక్ పెట్టేలా ఉన్నాడా? తన సినిమాలు లేట్ అవ్వడం, లేదంటే రాజాసాబ్ లాంటి రాంగ్ డిసిజన్స్ వల్ల రెబల్ స్టార్ వెనకబడుతున్నాడా? అదే టైంలో డ్రాగన్ గా ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాడా? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ గ్లిమ్స్ కి నార్త్ ఇండియా నుంచి వస్తున్న రెస్పాన్స్ బేస్ చేసుకొని అక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ ను మించిపోతున్న ఎన్టీఆర్ అని అంటున్నారు. కానీ పాన్ ఇండియా కింగ్ గా నార్త్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ అంత ఈజీగా పాతుకుపోలేదు. 2 బాహుబలులు చరిత్ర సృష్టించాయి. తర్వాత సాహో సక్సెస్ అయింది. ఆ తర్వాతే 2-3 ఫ్లాపులు పడ్డా సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లు కలిసొచ్చాయి. మొత్తంగా 5 పాన్ ఇండియా హిట్లు, అన్ని సినిమాల వసూళ్లు చూస్తే అవి 5,000 కోట్లు. ఇది పాన్ ఇండియా లెవెల్లో రెబల్ స్టార్ ట్రాక్ రికార్డ్. అందుకే ఖాన్లు, కపూర్లను సైతం పక్కన పెట్టి పాన్ ఇండియా కింగ్ కిరీటం ఈయన్ను వరించింది. కానీ ఆ కిరీటాన్ని చాలా తేలిగ్గా ఎగరేసుకుపోయేలా ఉన్నాడు ఎన్టీఆర్. ప్రభాస్ తో పోలిస్తే 5 పాన్ ఇండియా హిట్లు ఎన్టీఆర్ కు లేకపోవచ్చు. కానీ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఇమేజ్, సోలోగా నార్త్ ఇండియాలో 670 కోట్ల వసూళ్లను దేవరతో రాబట్టిన రికార్డ్ ఎన్టీఆర్ సొంతం. నిజానికి RRR మల్టీ స్టారర్ మూవీ అవటం, రాజమౌళికి ఎక్కువ క్రెడిట్ దక్కడం వరకు ఓకే. కానీ ఒక్కసారి రాజమౌళి డైరెక్షన్ లో హిట్ పడితే ఆ వెంటనే ఫ్లాప్ పడటం హీరోల తలరాత. ఇదే ఒక బ్యాడ్ సెంటిమెంట్. దీని నుంచి మగధీర తర్వాత చరణ్ బయటపడలేదు. RRR తర్వాత తనకు పడ్డ ఫ్లాపులు చూస్తే కూడా ఇంకా తను బయటపడ్డట్టు లేదనే చెప్పాలి. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత ఎన్ని పంచులు పడ్డాక గట్టెక్కాడో అందరికీ తెలిసిందే. కానీ RRR తర్వాత దేవర హిట్ తో ఈ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేయడమే కాదు, నార్త్ ఇండియాలో తనకెంత ఊర మాస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందో తెలిసిందే. ఇక వార్ 2 మూవీ కూడా స్టోరీ బాగలేకున్నా అంత బజ్ క్రియేట్ కావడానికి రీజన్ ఎన్టీఆర్ఏ. హృతిక్ రోషన్ ఎంత గ్రీక్ గాడ్ అయినా బాలీవుడ్ లో హిట్లు లేక ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వార్ 2 రిజల్ట్ ఫ్లాప్ అయినా 400 కోట్లు వచ్చాయంటే హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ క్రేజ్ ఉందని తేలింది. సో RRR కంటే ముందు నుంచి ఎన్టీఆర్ సినిమాలు హిందీలో డబ్బై అక్కడ తనకంటూ ఒక క్రేజ్ ని తీసుకొచ్చాయి. RRR తో ఆ క్రేజ్ పీక్ కెళితే దేవరతో తన స్టామినా ఏంటో తేలింది. కాబట్టి డ్రాగన్ గ్లిమ్స్ కి సౌత్ ని మించేలా రెస్పాన్స్ నార్త్ నుంచి వస్తోంది. ఇది రిజల్ట్ విషయంలో కూడా కంటిన్యూ అయితే ప్రభాస్ పాన్ ఇండియా కిరీటం ఎన్టీఆర్ అకౌంట్ లో పడుతుంది. పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా తన పేరు మారుమోగుతుంది.